ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాలో బయటపడ్డ కల్తీ మద్యం ముఠాకి సంబంధించి యొక్క కూటమి ప్రభుత్వం అనేక చర్యలైతే తీసుకున్నట్లుగా అర్థమవుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే అనేక మంది నిందితులు కూడా అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోలీసులు. మొత్తానికి ఈ కల్తీ మద్యం ముఠాని కూటమి ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం జరుగుతుంది సాక్షి మీడియాలో. మరి మొత్తానికి ఈ ముఠా ఎవరికి చెందింది, ఎవరు ఆ నిందితులు, వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, కల్తీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో గడిచిన 5 ఏళ్ల దృష్టిలో ఉంచుకుని ఎన్నో అరెస్టులు జరిగాయి, సిట్టింగ్ ఎంపీతో సహా. మళ్ళీ తాజాగా ఒక కల్తీ ఈ యొక్క నాటుసారా ఇవన్నీ చేస్తున్నటువంటి క్రమంలో కొంతమందిని అరెస్ట్ చేసి వాటన్నిటి మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు కూటమి ప్రభుత్వం. మొత్తానికి అంశం గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు యాక్చువల్గా నకిలీ ప్లస్ కల్తీ అంటే అసలు లిక్కర్ వేరు, దాన్ని నకిలీగా వీళ్ళు తయారు చేస్తున్నారు. వీళ్ళు చేసేది నకిలీ. ఇది వాళ్ళు పెర్ఫెక్షన్ ఉండదు కాబట్టి కల్తీ కూడా అవుతూ ఉంటుంది, ప్రమాదకరంగా కూడా ఉంటుంది. మిగతా ఏంటంటే అనేక టెస్టులు చేసి జాగ్రత్తగా ఆథరైజ్డ్ కంపెనీలు అయితే కంపెనీ లిక్కర్ అంతా కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది. వీళ్ళు ఇంట్లో తయారు చేస్తారు కూడా సరిగ్గా రాదు. ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన అధికారికంగా కల్తీ నకిలీ మద్యం అమ్మాడు. అంచేత మీకు అప్పుడు ఎవరు పట్టుబడరు, ఎందుకంటే వాళ్ళు అమ్మిదే నకిలీగా, దానికి మళ్ళీ ఇంకా నకిలీ ఉంటుంది అన్ని చోట్ల అదే కదా. అయితే అప్పుడు ఏం చేశారంటే కొంతమంది ఈయన వాలంటీర్లు కానీ కొంతమంది నాయకులు కానీ మొత్తం అంతా ఆడే దూపేస్తున్నాడు మనకేముందని చెప్పేసి ఇలాంటి యూనిట్లు పెట్టుకున్నారు. చిన్న చిన్న యూనిట్లు పెట్టుకుని అక్కడక్కడ వాళ్ళు కూడా తయారు చేసి ఈ లిక్కర్ షాపుల్లో వాళ్ళతో కొమ్మొక్కయి కానీ బెల్ట్ షాపుల కింద పెట్టి కానీ అమ్ముకున్నారు. లిక్కర్ షాపుల వాళ్ళతో కొమ్మొక్క అయ్యి కొంతమంది అవ్వకుండా కొంతమంది ఏం చేశారంటే బెల్ట్ షాపులు ఉంటాయి కదా, బెల్ట్ షాపులు అమ్మి వాళ్ళు అందరూ ఏమనుకుంటారు, ఇక్కడ నుంచి తెచ్చి అమ్ముతారు అనుకుంటారు. అలాగే వాళ్ళు సంపాదించుకున్నారు. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే చావుకు డబ్బులు మూసేస్తామంటారు కదా, అలాగా అన్ని బోర్డర్లోనూ సెక్యూరిటీ పెట్టేసి జాగ్రత్తగా చెక్ పాయింట్లు పెట్టేసి బయట నుంచి ఎవడన్నా నాణ్యమైన మద్యం తెచ్చుకుందాం అంటే లేకుండా చేశాడు. బ్రాండెడ్ లిక్కర్ ఎక్కడ ఇతర రాష్ట్రాలు కర్ణాటక ఉందా, తమిళనాడు ఉందా, తెలంగాణ ఉంది, ఒరిస్సా ఉంది, అక్కడి నుంచి తెచ్చుకునేవాళ్ళు. పాకిస్తాన్ బోర్డర్ లాగా చేశారు. అసలు మొత్తం లోపల రావాలంటే మొత్తం పెట్లు గిట్లు అని చెప్పేసి ఊడ తీసేసుకోరు అన్ని. ఆంధ్ర వెళ్ళాలంటేనే చాలా ఇబ్బంది పెట్టేశారు. ఈ గవర్నమెంట్ వెళ్ళే వరకు కూడా లాస్ట్ మినిట్ లో వదిలేడు, అది పట్టించుకోలేదు. ఆఖరి సంవత్సరం 3 ఏళ్ళు అయితే 30 తిప్పలు పెట్టేసారు, 4 ఏళ్ళు. అది చాలా న్యూసెన్స్ కింద ఉండేది. బాటిల్ కూడా తెచ్చుకోలేకపోయింది. మనం పట్టుకెళ్ళకపోయినా కానీ ఎదవ గోల అందరినీ చెక్ చేస్తారు కదా, ఈ గోల ఎక్కువైపోయింది. అంత దారుణంగా దోపిడీ చేసాడు అతను. ఇటు ఎవరికైనా 1-2 తెచ్చుకునే వాళ్ళు కూడా తెచ్చుకునేవ్వకుండా ఇదే తాగి సావాలి మీరు అన్నట్టు చేసాడు అతను. దాంతోపాటు వాళ్ళ గ్యాంగ్ మళ్ళీ ఇలా సొంతంగా తయారు చేసుకుని చిన్న చిన్న బెల్ట్ షాపుల ద్వారా అమ్ముకునేవారు. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో అన్నీ ఆగినాయి. ప్రభుత్వం మారిన తర్వాత ఆగినాయి. ఎవరో ఈ చిన్న చిన్న యూనిట్లు ఉంటాయి కదా, ఆగిపోయారు. బాబు వీళ్ళతో డేంజర్ పట్టుకుని దోలు తీరిపోద్దని. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్రభుత్వం కక్షా రాజకీయాలు చేయలేదు సరికదా, తప్పు చేసిన వాళ్ళు కూడా అది పట్టించుకోలేదు. ముందు అర్జెంటుగా ఇప్పుడు తప్పు చేసిన వాడిని పట్టించుకుంటే కక్ష సాధిస్తున్నారు అనడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు దానికోసమే అని నోరెప్పి ఇష్టం మాట్లాడేవారు వాళ్ళు, ఇష్టం తిట్టేవారు. రోజా ఇలా అందరం వాళ్ళ మీద అరెస్ట్ చేశారు అనుకో, అదిగో మేము మాట్లాడాం కాబట్టి మమ్మల్ని అరెస్ట్ చేశారు అంటారని. ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా ఈ సంవత్సరం 3 మాసాలు నుంచి వాళ్ళు అలాగే వీళ్ళు జోలికి వెళ్లకుండా మరీ వాళ్ళంతటా వాళ్ళే వచ్చి దిగిపోతే గోతులు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు తప్ప, లిక్కర్ స్కామ్లో వాళ్ళని తప్ప మిగతా వాళ్ళు అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. మిగతా స్కాముల్లో దేంట్లోనే సరిగ్గా అరెస్ట్ చేయలేదు. రామకృష్ణరాజు గారి కేసు ఉంది, బియ్యం కేసులు ఉన్నాయి, ఇంకా అగ్రిగోల్డ్ కేసులు చాలా ఉన్నాయి. కేసులు ఏపీఎస్సీ కేసులు ఎన్నాటిలో అరెస్ట్ చేసిన నామకే వస్తాయి. ఒక్క లిక్కర్ స్కామ్ లోని కేసులే నడుస్తూ ఉన్నాయి. మీద జత్వానీ కేసు కానీ మిగతా దేంట్లో కూడా అలా టచ్ చేసి వదిలేశారు అంతే. దాంతో వీళ్ళకి ధైర్యం వచ్చింది. ఎవరు నోటుకు వచ్చినట్టు నాగార్జున యాదవ్ లాంటి వాళ్ళు చాలా మంది స్టోరీ మాట్లాడుతున్నా కానీ వాళ్ళు ఏం పట్టించుకుంటా. దీంతో ఎవరికి వాళ్ళకి సరే అయితే మళ్ళీ మన ఇంజిన్ స్టార్ట్ చేయండి రా అన్నారు అని. ఈ చంద్రారెడ్డి ఆల్రెడీ ఇన్ఛార్జిగా ఉన్నాడు. అతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనిషి. ఆ క్యాడర్ అంతా కూడా లబోదీపోమని గోల ఎత్తినా కానీ ఆయన సీట్ వచ్చింది. ఆ సీట్ రావడం అనేటువంటిది పొరపాటు అది. అక్కడ క్యాడర్ అంతా చెప్పారు ఆయన సీట్ ఇవ్వద్దు బాబో, ఇటు దొంగోడు వాళ్ళ మనిషి అని చెప్పారు. అయినా సరే ఎవరో బలమైన సిఫార్సు నేనండి హామీ అతనికి అని చెప్పి ఎవరో చెప్పుంటారు, లేదా అతనే కోవర్ట్గా ఇక్కడ దూరం ఉంటాడు. ఎలక్షన్ ముందు వచ్చి వాళ్ళ రాజస్థాలు చెప్పినట్టు చెప్పి మొత్తం మీద నమ్మకం సంపాదించుకుని ఉండొచ్చు. ఇలాంటివి జరిగి ఉండొచ్చు. లేదా ఎన్నికల ఖర్చు నేనే పెట్టుకుంటా, మీరు రూపాయి ఇవ్వక్కర్లేదు అని ఏ పెద్దిరెడ్డి ద్వారా తీసుకుని ఎలక్షన్ ఖర్చు పెట్టుకుని మొత్తం మీద వీళ్ళ నమ్మకం సంపాదించుకుని అక్కడ టెస్ట్ వేశాడు. దానివల్ల వాళ్ళకి ఏంటి ప్రయోజనం? ఒకటి, ఇతను ఉద్దేశపూర్వకంగా కోవర్ట్గా పనిచేసి ఓటమి పాలవుతాడు, వాళ్ళ క్యాండిడేట్ ద్వారకానాథ్ రెడ్డి ఎక్కుతాడు. 2, ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి ఉంటాడు, అవతల పక్కన ఉన్న ఇన్ఛార్జ్ కూడా మన మనిషి ఉంటాడు. అంటే ఎడా పెడా మన వాళ్ళే ఉంటే మన కార్యక్రమాలు మన దందాలు ఇష్టం. ఎందుకంటే మామిడికాయ మార్కెట్లోనూ దందాలు చేసుకున్నారు, పాలు సంబంధించి డైరీల్లోనూ వాళ్ళ దందా ఉంది, భూముల దందా ఉంది, గనుల దందా ఉంది, ఎర్రచందనం ఉంది. ఇన్ని రకాల దందాలు ఉన్నాయి కాబట్టి అధికార పక్షము ప్రతిపక్షం కూడా మన వాళ్ళే ఉంటే దాని గురించి మాట్లాడి కూడా ఉండడు కదా. ఇది వాళ్ళు సక్సెస్ఫుల్ గా నడిపించుకుంటారు. ఇంక ఇన్ని జరుగుతున్నప్పుడు మళ్ళీ మన ఫ్యాక్టరీ ఓపెన్ చేయండి అన్నారు. ఈ చిన్న సైజు కుటీర పరిశ్రమ, ఈ లెక్కర దందా దాంట్లో చేసుకుంటూ మొదట ఒక 4 నెలలు 3 నెలల నుంచో పట్టేశారు. ఇప్పుడు వాళ్ళు నోటుకు వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ తాగించుతున్నాడో
నకిలీ మద్యం తాగి చచ్చిపోతున్నారండి, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు. నిజంగా అలాగే ఆ డబ్బే కావాలనుకుంటే రాష్ట్రంలో అన్ని చోట్ల చేయగలుగుతాడు. జగన్ లాగా అశుద్ధంతో మీద ఉన్న పైసలు నాకి రకం కాదు వీళ్ళు, ప్రజల రక్తం తాగరు వీళ్ళు ఏంటండి. కాబట్టి వాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళందరూ ఇప్పుడు జనార్దన్ రావు వస్తే ఇప్పుడు వస్తాడు, అప్పుడు లటక్కన పెట్టేసుకుంటాం ఎయిర్పోర్ట్లో కాపలా కాశారు ఏంటండి. అతను లొంగిపోతాం చూస్తున్నాడు. ద్వారకానాథ్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు. ఇందులో నువ్వేం చేస్తున్నావు, ఇది జరుగుతుంది, నువ్వు ఎమ్మెల్యే, నువ్వేం పీకు, నువ్వు నిజంగా వీళ్ళు తప్పు చేస్తుంటే వీళ్ళ వల్ల రాష్ట్రం నాశనం అయిపోతుంటే నువ్వు వాళ్ళ దగ్గర మూటలు తీసుకుని నోరు మూసుకూరుకున్నావా, లేకపోతే ఎందుకు పట్టుకోలేదు నువ్వు? ఈ ప్రభుత్వమే కదా వాళ్ళు పట్టుకున్నదే. అక్కడ హేమబిందు అని ఎక్సైజ్ ఆఫీసరు ఆవిడ అక్కడి నుంచి తీసేశారు కదా, వీళ్ళందరితో కొమ్మక్కైపోయి మీరు కొల్లగొట్టేశారు. ఈ ఆటలు సాగం, ఇంకా ఎక్కడ 2-3 చోట్ల ఇలాంటిది ఉందని అంటున్నారు, వాళ్ళు కూడా పట్టేస్తారు. వీళ్ళు ఎవరిని విడిచిపెట్టరు. 21 మంది పైగా ఇప్పుడు ఎక్విజ్డ్ చేశారు. వీళ్ళందరినీ లోపల దొబ్బుతారు. ఇక్కడ ఈ ప్రభుత్వం నకిలీ మద్యం అమ్మి ఆ డబ్బులతో పోగొట్టుకోవాల్సిన అవసరం వీళ్ళకి లేదు. ఆ పని చేయరు వీళ్ళు. మీకు అలవాటు అది, మీరు అలా చేశారు. మీరు ఒక దక్షిణాఫ్రికాలో మీరు అక్కడ చేసిన దందా ఇక్కడ నేరుగా అమలు చేశారు. అక్కడ పాపం వాళ్ళు కల్తీ సారా, నాసిరకం సారా అమ్మి వాళ్ళ ప్రాణాలు పోయినా కానీ మీ వ్యాపారం మీరు చేసుకున్నారు. ఆ ప్లాన్ జగన్కి చెప్పారు, ఇది భలే ఉందరా బాబు అనుకున్నాడు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయకుండా ప్రభుత్వమే షాపులు నిర్వహించి ప్రభుత్వమే తయారు చేసి వాళ్ళకి అమ్మి వాళ్ళ ప్రాణాలు తీసుకుని వాళ్ళకి అనారోగ్యం పాలు చేసి వాళ్ళ రక్తం తాగి కార్యక్రమాన్ని ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రి చేయలేదు. మీరు రికార్డు అది. ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే పారదర్శకంగా అన్ని బ్రాండ్లను ఆహ్వానించారు. ఇవాళ రాష్ట్రంలో అన్ని బ్రాండ్లు దొరుకుతున్నాయి. మీకు ఇందులో దొంగతనం ఏముంది? ఇక్కడ ఏమన్నా ఉంటే చిన్న పెద్ద చిలుకులు కింద మీరు మిగిలిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే పోయిన వాళ్ళు పోగా కిలమెక్కిన తప్పేళాలు మిగులుతాయి, మూతలు లేని మరసింపులు ఉన్నాయి. అలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎవరన్నా ఉండి ఇలాంటి దందాలు చేస్తే వాళ్ళు కూడా దొరికిపోతున్నారు ఏంటండి. కాబట్టి ఇది వీళ్ళకి ఆపాదించాలనుకున్నా కానీ వాళ్ళు నోరు నొప్పి వస్తుంది, కానీ వీళ్ళకి ఆపాదించలేరు. వాళ్ళు అరుస్తారు. వాళ్ళు ఏ మంచి మాట మాట్లాడారు వాళ్ళు. విజయవాడ వరదలు వస్తే చంద్రబాబు ఆ గొట్టి తెగ్గొట్టేసాడు అన్నారు ఏంటండి. తుఫాన్ వస్తే చంద్రబాబు పైనుంచి కురిపించేసాడు అన్నారు. వాళ్ళు ఏదైనా అంటారు ఏంటండి. అక్కడ అమరావతి నిర్మాణం మునిగిపోతుంది అన్నారు. ఇప్పుడు పునాదుల కోసం గొయ్యలు తెగితే అందులో నీరు వస్తే అమరావతి మునిగిపోయిందన్నారు. ఈ మెడికల్ కాలేజీలకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పీపీపీ పద్ధతి కరెక్ట్గా ప్రైవేటైజేషన్ అంటున్నారు. అస్సలు అసంబద్ధంగా అస్సలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. పీపీపీలకి ప్రైవేటైజేషన్కి వాళ్ళకి అర్థం తెలియదు. ఆ పీపీపీలు అనేటువంటి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ఉంది. ఆరోగ్యశ్రీ ఏమన్నా ప్రభుత్వమా? అది ప్రైవేటే కదా, ప్రైవేట్ హాస్పిటల్కే కదా వాళ్ళ యథానం కొట్టారు కదా. మొత్తం సొమ్ము తీసుకెళ్ళి వాళ్ళ యథానం పోసారు. ఇవాళ వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తాం, మేము చెయ్యం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ పనిచేశారు. ఆ పని లేకుండా ఆ రోజే ప్రభుత్వ ఆసుపత్రులు ఇలాగ కట్టించి, ప్రభుత్వ ఆసుపత్రులు కాలేజీలు ఉంటే అనేక పడకలు ఫ్రీగా దొరుకుతాయి, సీట్లు ఫ్రీగా దొరుకును, వైద్యం ఫ్రీగా అందేది. ఆ డబ్బు ఏదో వాళ్ళకి సరిపోయేది కదా. ఇవన్నీ చేశారు. అది మంచిదే అనుకున్నారు ప్రజలకి. తలకార్డు ఉంటే చాలండి. తలకార్డు ఉంటే ముడ్డు నొప్పి వచ్చినా కానీ గుండు కోసేసేవారు. ఆ కార్పొరేట్ హాస్పిటల్ బాగుపడినాయి. 10 మంది మేలు జరిగితే 90 మంది తాలూకు డబ్బులు దొబ్బేశారు వాళ్ళు. దాన్ని సరి చేయాలంటే చాలా టైం పడుతుంది. ప్రజల మనసుల్లో కూడా విషయం నింపడానికి ఈజీగా ఉంటుంది. మనకు వచ్చేది మనకున్న వెసులుబాటుని ఆపుతున్నారు అనుకుంటారు. కానీ ఇవాళ 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేశారు రాష్ట్రంలో. ఆధార్ కార్డు ఉంటే చాలు నీకు, ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా 25 లక్షల రూపాయలు నీకు ఇన్సూరెన్స్ చేస్తున్నారు. నీకు ఏ ఆరోగ్యశ్రీ నీకు అంత బెనిఫిట్ వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇటువంటి కల్తీ సారా అని లేకపోతే రకరకాల ఆరోపణలు చేస్తారు. అలా ఏం పట్టించుకోకుండా వాళ్ళు పనులు చేసుకుని పోతున్నారు. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.